ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు నిషి, నువ్వింకా చిన్న పిల్లవి కాదు. ఒక 4 దెబ్బలు వేసి ఏది మంచో ఏది చెడో చెప్పడానికి. నువ్వు వజ్రపాటింటికి చిన్న కోడలివి కాబట్టి పేరుకి తగ్గట్టే హుందాగా ఉండడానికి ప్రయత్నించు. చూడు యువరాజ్, నేను వజ్రపాటి ఇంటి వారసున్నే అని నిరూపించుకోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నా నువ్వు అన్నిసార్లు వాటిని డిస్ట్రాయ్ చేస్తూనే వస్తున్నావు. ఎందుకురా నా మీద అంత కక్ష? కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీ అన్నని. మన ఇద్దరి ఒంట్లో ప్రవహించేది వజ్రపాటి ఇంటి రక్తమే. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటిది ఈ ప్రపంచానికి తెలిస్తే ఏమవుతుంది? ఎందుకు తెలియకూడదనుకుంటున్నావు? నేను చెప్పానుగా, నేను వచ్చింది మీకోసం, మన కుటుంబం కోసం గాని ఆస్తి అంతస్తు కోసం కాదు అని. నువ్వు అది అర్థం చేసుకుంటే మంచిదే. ఇంతకు మించి నీకు నేనేం చెప్పలేను. ఏంట్రా నిన్ను నేను అర్థం చేసుకునేది? నువ్వు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా వజ్రపాటింటి వారసుడివి కాలేవు, కానివ్వను కూడా. నిన్నెప్పటికీ నా గొంతులో ప్రాణం ఉండగా అన్నా అని మాత్రం పిలవను. వజ్రపాటి సుధాకర్ నాకు మాత్రమే నాన్న. సాక్ష్యాలన్నీ రాజమహల్లోనే ఉన్నాయి. ఇప్పటికైనా మారతావనుకుంటున్నాను నిషి. ఒక అబద్ధాన్ని చెప్పాలంటే చాలా ఈజీ, కానీ ఒక నిజాన్ని దాయాలంటేనే చాలా కష్టం. మీరు ఎన్ని సాక్ష్యాల్ని కొలాప్స్ చేయాలని చూసినా కేదార్ వజ్రపాటింటి వారసుడు కాకుండా పోడు. ఇది మీరు గుర్తు పెట్టుకుంటే మంచిది. ఏదో కాపాడావో, హెల్ప్ చేసావు కదా అని నీ మీద ప్రేమ పొంగుకుంటూ వస్తుందనుకోకు. ఎన్ని జన్మలెత్తినా నిన్ను నా తోడి కోడలుగా వజ్రపాటి ఇంట్లోకి మాత్రం అడుగు పెట్టనివ్వను. జగదాత్రి నాకు ఎప్పటికీ అక్క కాదు, కానివ్వను. నువ్వు నాకు ఎప్పటికీ శత్రువే. తమరు దయచేయచ్చు.